హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రజనీకాంత్ ఫ్రమ్ ఎంఆర్కే వెబ్ ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి కార్పొరేట్ కన్నెర్ర చేస్తే ఏం జరుగుతుంది. గత 2 రోజుల క్రితం మన భారతదేశంలో ఎయిర్లైన్ వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది. దానికి కారణం ఇండిగో ఎయిర్లైన్స్ అనే కార్పొరేట్ సంస్థ. అంటే మనము చూస్తే ఇండిగో ఎయిర్లైన్స్ వ్యవస్థ తమ విమానాలను రద్దు చేయడం వల్ల యావత్ భారతదేశ ఎయిర్లైన్స్ వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది. యావత్ భారతదేశ ఎయిర్పోర్ట్లన్నీ ఒక బస్టాండ్ల మాదిరిగా, రైల్వే స్టేషన్ల మాదిరిగా మొత్తం అలా తయారయ్యాయి ఎయిర్పోర్ట్లని. దీనికి కారణం ఒకే ఒక సంస్థ, ఇండిగో ఎయిర్లైన్స్. అంటే మన భారతదేశ ఎయిర్లైన్స్లో ఇండిగో ఎయిర్లైన్స్ ఆల్మోస్ట్ వాళ్ళ వాటా వచ్చేసి 60% పైగా ఒక ఇండిగో ఎయిర్లైన్స్ వ్యవస్థని ఆక్రమించింది. అలాగే మన దౌర్భాగ్యం ఏంటంటే ఇండియన్ ఎయిర్లైన్స్ వ్యవస్థ మొత్తం కార్పొరేట్ మయమైపోయింది. ఇంతకుముందు ఎయిర్ ఇండియా అనే ఒకే ఒక ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించిన ఎయిర్లైన్ ఉండేది. అది కూడా నష్టాల్లో కూరుకుపోయి టాటా ఎయిర్లైన్స్గా మారింది. టాటా వాళ్ళు టేక్ ఓవర్ చేసి దాన్ని టాటా ఎయిర్ ఇండియాగా మనం రీసెంట్గా అది హస్తగతం చేసుకున్న విషయాన్ని మనకు అందరికీ తెలుసు. అంటే ప్రస్తుతం భారతదేశంలో మన ఎయిర్లైన్స్ వ్యవస్థ మొత్తం కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇలా కార్పొరేట్ చేతులకు వెళ్ళడం ద్వారా జరుగుతున్నది ఏంటంటే ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రభుత్వాల చేతగానితనం. ప్రభుత్వాలు మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేస్తూ ప్రైవేటీకరణ వైపుగా అడుగులేయడం ద్వారా ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు మన భారతదేశంలో నెలకొన్నాయి. మనం చూసాం. అలాగే ఈ ప్రభుత్వ రంగ సంస్థలైన విద్యా వ్యవస్థలో ఆల్మోస్ట్ ప్రైవేటీకరణ, కార్పొరేట్ వైపుగా మొత్తం భారతదేశం పయనించింది. అలాగే వైద్య రంగంలో మనం కార్పొరేట్ ఆసుపత్రుల ఆధిపత్యం చూస్తున్నాం. అలాగే ఇప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ వ్యవస్థలో నేనేమంటున్నా అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఒక రంగంలో లేకపోవడం వల్ల ఎలాంటి పరిణామాలు జరుగుతాయో మనం ప్రత్యక్షంగా మనం చూసాం. అంటే ఒక ప్రైవేట్ సంస్థ తమ వాహనాలను రద్దు చేయడం వల్ల యావత్ భారతదేశం ఎయిర్పోర్ట్ వ్యవస్థ, ఇండియన్ ఎయిర్లైన్స్ వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఒక ప్రమాదం జరిగిన వెంటనే ఒకటేసారిగా అంటే కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల ఈ కార్పొరేట్లు ఏంటంటే దోచుకోవడానికి అలవాటు పడ్డవాడు ఒక్కసారిగా అంటే ఇప్పుడు డీజీసీఏ ఏంటంటే అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా అది ఫ్లైట్ క్రాష్ తర్వాత కొన్ని నిబంధనలు కఠినతరం చేయడం వల్ల వీళ్ళకి కార్పొరేట్ సంస్థలకి అది చాలా ఇబ్బందిగా మారింది. ఎందుకంటే మన కార్మికుల సంఖ్యను పెంచాల్సి వస్తుంది, జీతాల సంఖ్య పెంచాల్సి వస్తుంది. ఏంటంటే వీళ్ళు భారీ లాభాలకు అలవాటు పడ్డ వాళ్ళు ఈ కార్మికులను పెంచుకొని జీతాలు అత్యధికంగా చెల్లించి అంటే లాభాలను తగ్గించుకోవడం వాళ్ళకు ఇష్టం ఉండదు. దీని కారణంగా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రభుత్వాన్ని బెదిరించే ప్రయత్నాలు చేస్తారు. అందులోని భాగమే ఈ మొన్న జరిగిన ఇండిగో ఎయిర్లైన్స్ అంటే వాళ్ళు చేసిన ఈ దుస్సాహసం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒక రైల్వే వ్యవస్థ ఇంకా ప్రైవేటీకరణ చేయలేదు, అది కూడా ప్రైవేటీకరణ వైపుగా అడుగు పెడుతుంది. అలాగే మనం ఇప్పుడు ఆర్టీసీ చూస్తున్నాం. ఆల్రెడీ అంటే ఓన్లీ ఆర్టీసీ లోకల్లో అంటే చేస్తున్నారు, కానీ అది కూడా కంటి తురుపు చర్యలాగానే అయిపోయింది. మొత్తం ప్రైవేట్ బస్సుల రాజ్యం వెళ్తున్నది. దానికి మనము ప్రత్యక్షంగా చూడవచ్చు. మనము మన కర్నూలులో ప్రైవేట్ బస్ యాక్సిడెంట్, కానీ ఈ మధ్యన ప్రైవేట్ బస్సుల యాక్సిడెంట్ ద్వారా ఎంతోమంది మరణించడం చూస్తున్నాం. అంటే ఒక ప్రమాదం జరిగిన వెంటనే మన ప్రభుత్వాలు 1-2 రోజులు స్పందించి తర్వాత దాన్ని గాలికి వదిలేయడం ద్వారా ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి. నేను అంటే ఈ వీడియో ద్వారా మీకు చెప్పదలుచుకునేది ఏంటంటే ప్రభుత్వాలు ప్రైవేటీకరణని వైపుగా సాగడం వల్ల కార్పొరేట్ల చేతిలోకి మన భారతదేశ విద్య, వైద్య
మనకు ముఖ్యంగా 3 రంగాలు: విద్య, వైద్య, రవాణా రంగం. ఈ రంగాలలో నేను చెప్పాల్సింది అంటే ప్రభుత్వ వాటా మెజారిటీగా ఉన్నప్పుడు ఈ కార్పొరేట్లు ఏం చేయలేరు. కానీ ఎప్పుడైతే ప్రభుత్వ వాటా తగ్గి ఈ కార్పొరేట్ వాటా పెరుగుతుందో వాళ్ళు ఈ దోపిడీకి అలవాటు పడ్డ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వాన్ని బెదిరించడం మొదలు పెడతారు. ఇప్పుడు ఏంటంటే ఇండియన్ ఎయిర్లైన్స్ వ్యవస్థలో మన ప్రభుత్వ వాటా లేకపోవడం వల్ల ఇలాంటి పరిణామం జరిగింది. రేపు రైల్వేలో జరుగుతుంది. అలాగే రేపు ఈ ఆర్టీసీకి సంబంధించిన బస్సు అంటే రవాణా వ్యవస్థలో కూడా, రోడ్డు వ్యవస్థలో కూడా జరగబోతోంది. నేనేమంటున్నా అంటే అలాగే మనం విద్యారంగంలో చూస్తున్నాం, వైద్య రంగంలో చూస్తున్నాం. కార్పొరేట్ విద్యా సంస్థలు, కార్పొరేట్ ఆసుపత్రులు ఎలా దోపిడీకి పాల్పడుతున్నామో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. దీనికి ముఖ్య కారణం ప్రజల తప్పు కూడా ఉంది. ప్రజలు కూడా ఒక దోపిడీదారులను, కార్పొరేట్లను, బిజినెస్ మ్యాన్లను, రియల్ ఎస్టేట్ మాఫియాలను అంటే డబ్బు ఉంది కదా అని వాళ్ళని లీడర్లుగా మనము ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిపించి వాళ్ళని చట్టసభలోకి తీసుకెళ్లడం ద్వారా ఇలాంటి విపరీత పరిణామాలను దారితీస్తున్నది. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ రాజకీయ వ్యవస్థలో అనేది సేవాభావం సంబంధించిన వ్యక్తులు అధికారంలోకి వచ్చినప్పుడు ఇలాంటి పరిణామాలు జరిగాయి. మనం ఏం చేస్తున్నామంటే ఈ డబ్బు రాజకీయాలను ఈ దోపిడీదారులను ప్రోత్సహించడం ద్వారా మనము ఈ పెద్ద తప్పు చేస్తున్నాం. నేను ఓటర్లకు కూడా, మన భారతదేశ ఓటర్లకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక మంచి సేవాభావం, అలాగే డబ్బు లేని వ్యవస్థలకు గల అంటే డబ్బు లేకుండా ఒక రాజకీయాల్లోకి వచ్చే వారిని ప్రోత్సహిస్తే ఇలాంటి పరిణామాలు జరగవు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులంతా ఇప్పుడు ప్రైవేటు విద్యా వ్యవస్థలో కాలేజీలు, స్కూల్స్ అన్నీ ఈ రాజకీయ నాయకులే. అలాగే ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సులన్నీ రాజకీయ నాయకులే. అలాగే ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు ఈ ఎయిర్లైన్స్ కానీ, పెద్ద పెద్ద కాంట్రాక్టు సంస్థలు కానీ ఇవన్నీ రాజకీయ నాయకుల చేతుల్లో ఉండడం ద్వారా ఇప్పుడు మనం ఏదైనా ప్రాజెక్ట్ చూసినా కూడా అందులో ఇప్పుడు నీటిపారుదల ప్రాజెక్ట్స్, పెద్ద పెద్ద డ్యామ్లు, రోడ్స్, ఇవన్నీ కాంట్రాక్టులన్నీ ఈ పెద్ద పెద్ద రాజకీయ నాయకుల సంస్థలే. వీళ్ళ సంస్థలకి పెట్టుబడులు ఇచ్చి అలాగే దోపిడీ చేసి నాణ్యత రహిత పనులు చేయడం ద్వారా మనం ఎన్నో చూస్తున్నాం. ఎన్నో స్కామ్స్, అలాగే నాణ్యత అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఏ వ్యవస్థలో అయినా రోడ్డు కానీ ప్రాజెక్టుల విషయంలో చూస్తున్నాం. ఈ పార్టీలు కూడా ఏం చేస్తున్నాయంటే అధికార పార్టీలు ఒక అదానికో, ఒక అంబానీకో, ఒక మెగా కృష్ణారెడ్డినో ఇలా కొందరు కార్పొరేట్ల ద్వారా ఏంటంటే 10 మందికి కార్పొరేట్లని ప్రోత్సహించడం కన్నా ఒక కార్పొరేట్ దగ్గర ప్రోత్సహించి వాళ్ళ దగ్గర ఏమంటారు పార్టీ ఫండ్ ఇప్పుడు 10 మందిని 10 కోట్లు ఆడడం కన్నా ఒకే కార్పొరేట్ సంస్థని 100 కోట్లు ఒకటేసారి పార్టీ ఫండ్ అడగడం ఈజీ అవుతుందని ఒక్కటే కార్పొరేటర్ని వీళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి విపరీత పరిణామాలకు దారితీస్తున్నాయి. అంటే మన భారతదేశంలో జరుగుతుంది అదే. అంటే 10 మందిని ప్రోత్సహించడం కన్నా ఒకరిని ప్రోత్సహిస్తే పార్టీ ఫండ్ కూడా ఒకటిసారి డైరెక్ట్గా వేలల్లో, లక్షల్లో మనకి ముడుతుంది. అట్లా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మన ఈ ప్రాజెక్టులన్నీ ఇవన్నీ మన ఒక కార్పొరేటర్కి ఇవ్వడం ద్వారా ఇలాంటి విపరీత పరిణామాలు దారితీస్తున్నాయి. నేను ఈ వీడియో ద్వారా ముఖ్యంగా తెలియజేసుకుందంటే ఇప్పటికైనా ప్రభుత్వాలు కన్నులు తెరిచి ఈ కార్పొరేట్ దౌర్జన్యాలను నిరసిస్తూ అంటే ఒక డీజీసీఏ రూల్స్ పెట్టడం వల్ల వాళ్ళు ఏంటంటే ఆ డీజీసీఏ రూల్స్కి అగైనెస్ట్గా వీళ్ళ నిరసనని ఇంత అంటే దౌర్జన్యంగా వీళ్ళు వ్యతిరేకించారు. అంటే ఇప్పుడు ఏ రంగంలో చూసినా ఏదైనా రూల్స్ పెడితే రేపు కార్పొరేట్స్ ప్రతి రంగంలో ఇలాగే ప్రవర్తించే సందర్భం వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు కనుదెర్చి ఈ ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేసి కార్మికుల ప్రయోజనాలను రక్షిస్తారని ఆశిస్తూ ఈ చర్య ద్వారానైనా ప్రభుత్వాలు కన్నులు తెరిచి ప్రతి రంగంలో 50% పైగా ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ పెట్టుబడులు ఉండాలి. అప్పుడే ఇలాంటి దౌర్జన్యాలు, దుర్మార్గాలు జరగవు. కాబట్టి ఇది ఒకటి మనము భవిష్యత్తుకి అంటే డేంజర్ సూచక భావించి ఇండిగో ఎయిర్లైన్స్పై చర్యలు తీసుకొని వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారని ఆశిస్తూ మీ రజనీకాంత్, MRKOH ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.
థ్యాంక్ యూ.